హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం రానా నాయుడు సీజన్ 2 రివ్యూ చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ చూస్తున్నారు గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రానా నాయుడు సీజన్ 1 చాలా మంచి హిట్ అయ్యింది. సీజన్ 1 నెట్ఫ్లిక్స్కి మంచి రీచ్ ఇచ్చింది. సీజన్ 1లో చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి అని చాలా బ్యాడ్ కామెంట్స్ రావడంతో సీజన్ 2లో అలా ఏం ఉండదని వెంకటేష్ గారు మాట ఇచ్చారు. సో సీజన్ 2 ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. సీజన్ 2 స్టార్టింగ్లో రానా నాయుడు కొడుకుని కిడ్నాప్ చేస్తారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని తెలుసుకునే ప్రాసెస్తో సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. సీజన్ 2 సీజన్ 1 కన్నా చాలా బాగా ఎంగేజింగ్గా వచ్చింది. సీజన్ 2లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. చాలా మంచి స్క్రీన్ ప్లే రన్ చేశారు ఈసారి సీజన్ 2కి. మీకు ఒకవేళ సీజన్ 1 నచ్చకపోతే సీజన్ 2 పక్కా నచ్చుతుంది. ఒకవేళ సీజన్ 1 మీకు నచ్చితే సీజన్ 2 ఇంకా మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మీరు ఒకవేళ సీజన్ 1 చూడకపోయినా ఎవరెవరికి ఏమేమి అవుతారో క్యారెక్టర్స్ తెలుసుకొని చూస్తే సీజన్ 2 డైరెక్ట్గా చూసేయచ్చు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రానా నాయుడుగా దగ్గుపాటి రానా చాలా సెటిల్డ్గా యాక్ట్ చేశాడు. సిరీస్ మొత్తం సీరియస్ రోల్లో చాలా బాగా మంచి యాక్టింగ్ చూపించాడు. సీజన్ 1 మీద సీజన్ 2లో ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేశాడు రానా. హీరోయిన్గా సర్వీన్ చావ్లా చాలా బాగా చేసింది. వైఫ్గా, మదర్గా, అలాగే ఈ సీజన్లో తన క్యారెక్టర్లో చాలా మంచి షేడ్స్ ఉన్నాయి. అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసింది సర్వీన్ చావ్లా. రానా నాయుడు బ్రదర్స్గా యాక్ట్ చేసిన తేజ్ అండ్ జఫా క్యారెక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళకు వచ్చిన కామెడీ సీన్స్ కానీ అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ చాలా బాగా చేశారు. ఈ సిరీస్లో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ విలన్గా పర్ఫామ్ చేసిన అర్జున్ రాంపాల్ గారిది. విలన్గా చేసిన అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు ఈ సిరీస్ కోసం. ఆయన విలన్గా చాలా అద్భుతంగా పోషించారు ఆయన పాత్రని. ఈ సిరీస్లో ఇంకొక సర్ప్రైజింగ్ రోల్ ఎవరిదంటే కృతిక్ కర్బందా గారిది. హీరోయిన్గా మనకు పరిచయం ఉన్న కృతిక్ కర్బందా తీన్మార్లో పవన్ కళ్యాణ్ గారి పక్కన, ఒంగోలు గిత్తలో రామ్ గారి పక్కన చేసిన కృతిక్ కర్బందా గారు ఈ సిరీస్లో నెగిటివ్ రోల్ ప్లే చేశారు. ఆవిడ చేసిన నెగిటివ్ రోల్ ఈ సిరీస్కి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తనకిచ్చిన క్యారెక్టర్ చాలా అద్భుతంగా పోషించింది. ఇంకా లాస్ట్గా మన విక్టరీ వెంకటేష్ గారు. సీజన్ 1లో ఆయన రోల్ చాలా డల్గా అనిపించింది, కానీ సీజన్ 2లో వెంకటేష్ రోల్ చాలా ఫుల్ జోష్లోకి వచ్చింది. సిరీస్ మొత్తం ఒక సైడ్ క్యారెక్టర్ లాగా కనిపించిన క్లైమాక్స్కి వచ్చేసరికి ఆయన రోల్లో వచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. అంతేకాకుండా సీజన్ 3కి ఇచ్చిన లీడ్లో వెంకటేష్ గారి నెక్స్ట్ సీజన్లో ర్యాంపేజ్ మోడ్లో ఉండబోతుంది ఆయన క్యారెక్టర్ అని హింట్ ఇచ్చారు. నేనైతే వెంకీ మామ కోసమే సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా సీజన్ 1 లాగానే సీజన్ 2 కూడా ఫ్యామిలీతో చూడడం అవ్వదు. వైలెన్స్ సీన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ సిరీస్లో. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రొడక్షన్స్ వాల్యూస్ టాప్ నాచ్లో ఉన్నాయి. ఓవరాల్గా రానా నాయుడుకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 3/5 భయ్యా. ఇది ఇవాళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.